అన్నింటికీ నేనేనా? విపక్షాల విమర్శలకు మంత్రుల కౌంటర్లేవి? పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా స్పందన కరువు. గులాబీ కమెంట్స్పై పీసీసీ సైలెంట్. స్టేచర్ వ్యాఖ్యలు చేస్తున్న అంటీ ముట్టనట్టు. స్కీమ్లను టార్గెట్ చేసే ప్రతిపక్షాలపై మౌనం. ప్రభుత్వానికి పార్టీకి లోపించిన సమన్వయం. మరి ఎందుకు లోపించింది ప్రభుత్వానికి పార్టీకి? ప్రభుత్వానికి పార్టీకి ఏమో కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ముఖ్యమంత్రి మధ్య ఉన్నదేమో చూడండి ఫస్ట్. మంత్రుల మధ్య సఖ్యత ఉన్నదేమో చూడండి ఫస్ట్. మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్యన ఉన్నదేమో చూడండి ఫస్ట్. పార్టీకి సెకండరీ. పరిపాలన సవ్యంగా నడవడానికి వీళ్ళ మధ్యన కోఆర్డినేషన్ ఉందా చూడండి. ఒక మంత్రి గురించి మాట్లాడితే ఇంకో మంత్రి సంకలు గుద్దుకుంటాడు, అమ్మ బాగా తిట్టి అట్నే కావాలని. ఈయన గురించి మాట్లాడితే ఆయన, ఇంకొకరి గురించి మాట్లాడితే పైన ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు. అసలు మీ పార్టీలో కోఆర్డినేషన్ ఉందా? ఎవరు నడిపిస్తున్నాడు, ఏం చేస్తున్నారు, ఎక్కడా కూడా కనీసం కోఆర్డినేషన్ లేదు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కావాలని పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్లో ఉండే వ్యవహారమే ఇది. విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు విఫలమవుతున్నారన్నది ఆ పార్టీలో నెలకొన్న సాధారణ అభిప్రాయం. ఇటీవల అనేక పరిణామాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే పీసీసీ నుంచి స్పందన లేకపోవడంలో పార్టీలో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటే మంత్రివర్గం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా నేతల మధ్య లాబీల్లో చర్చ జరుగుతున్నదట. ఇప్పుడు మీరు చూడండి, వారానికి 4 నుంచి 5 సార్లు ముఖ్యమంత్రి మాట్లాడితే తప్ప ఆ విషయానికి క్లారిటీ వస్తలేదు. ఆ పార్టీ తనకు తాను డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో లేదు. అయితే సీఎం మాట్లాడాలా, లేకపోతే కథం అంతే. మరి ఇప్పుడు సరే, మంత్రులకి వీళ్ళకి మధ్య పడతలేదు, దాన్ని కోఆర్డినేట్ చేసుకోరు, అదొక భాగం. మరి ఈ పార్టీకో సోషల్ మీడియా ఉంది కదా, నెలకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పిన, ఒకరిద్దరు మనుషులు ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దందా చేస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి గతంలో పనిచేశారో, ఎవరైతే కాంగ్రెస్ సోషల్ మీడియా టీంలో గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టిరు. వాళ్ళు ఇవాళ నిరుద్యోగులు అయిపోయారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వ్యక్తులని ఇవాళ ఆ ఇన్ఛార్జ్గా పెట్టుకున్నారు. ఒక 2 మనుషులు ఇందులో పనిచేస్తున్నారు. ఇక ఒక ఆయన పేరేమో శ్రీరామ్ కర్రీ అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో మన్నె సతీష్. ఓకే, దగ్గర 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈయన లాస్ట్ 2 months ఒక నెల 1.2 crore, ఒక నెల 1.2 crore డ్రా చేసిండు. మేము ఇంత ఖర్చు పెట్టినాను ఓపెన్గా అఫీషియల్గానే చెప్తున్నాడు. మరి ఎవరికి ఇచ్చిండంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈయన ఇది ఉంది కదా, డిజిటల్ మీడియా డైరెక్టర్. ఇప్పుడు ఈ పేపర్లకు యాడ్స్, ఈ కథ వ్యవహారం ఇచ్చేదంతా ఈయనే చూసుకుంటాడు. ఇంతకుముందు కేసీఆర్ సమయంలో ఎట్లుండే, మధ్యలో ఒక ఏజెన్సీ ఉండేది. ఏజెన్సీ లేకుండా డైరెక్ట్ అయిన పేపర్ల వాళ్ళతో మాట్లాడి డీల్ సెట్ చేస్తున్నాడు. మరి ఆ మధ్యలో ఏం జరుగుతుంది, ఏం లాలూచి జరుగుతున్నది అది వేరే విషయం. దగ్గర 2 కోట్ల రూపాయలు మరి ఎవరి ఖాతాలకు, ఎవరి అకౌంట్లకు పోతుందో అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా టీం వలనేమో వెనక్కి నెట్టేశారు. ఈ శ్రీరామ్ కర్రీ ఆయనది ఇక్కడ కాదు, ఈయన ప్రాంతం అంతా ఒడిషా అయినది. అండ్ దట్టు ఈయన టోటల్గా బీజేపీ వాళ్ళకి గతంలో పనిచేసిండు మొత్తం. అడగండి, 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఆయన ఎవరి కోసం పనిచేసిన అడగండి. మరి నీ పార్టీ కోసం పనిచేసిన పక్కన పెట్టి ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడం ఏంది? చివరికి ఏమైంది? ఇగో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మొన్న ఒక పోల్ పెట్టిరు కదా, కాంగ్రెస్ పాలన ఫామ్ హౌస్ పాలన ఏదో పెట్టినట్టు కదా, 70% ఫామ్ హౌస్ పాలన కావాలన్నారు. ఇంకో రేవంత్ పాలన అంటే 30% ఓట్లే పడ్డాయి. దానికి కర్తాకర్మ క్రియ ఎవరు? ఇగో ఈయనే. ఎవరికి అమ్ముడు పోయి ఆ పని చేసిండు? ఆ పోల్ పెట్టి పార్టీని అడ్డంగా ఇరికిచ్చిండు. మరి ఆ అడ్డంగా ఇరికిచ్చిన తర్వాతనే వీళ్ళకి సోయి ఉండాలి కదా. ఇక్కడ ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. పేపర్లతో, టీవీలతో లాలూచీబడి డబ్బులు దొబ్బుతున్నారు. కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా టీంకి ₹1 ఉపయోగం లేదు, వాళ్ళని పక్కన పెడుతున్నారు. అండ్ ఇంకొకటి, ఇందులో ఈయన శ్రీరామ్ కర్రీ ఈయన డిజిటల్ మీడియా డైరెక్టర్ కదా, ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ఒకరు ఉంటారు ఇక్కడ ఈయన కింద. ఈ డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఎవరో, ఆమె పేరు ఏదో లక్ష్మియా ఏదో పేరు వినబడుతున్నది, ఆమెకి ఇచ్చిరట. ఈమెకు తెలుగే రాదట.
ఆమెకు తెలుగే రాదట, చౌదరి గారి అమ్మాయి ఆమె, కనీసం మాకు తెలుగు మాట్లాడడం కూడా రాదట. మరి అట్లాంటి వాళ్ళని ఎట్లా ఈయన అపాయింట్ చేసుకున్నాడు? అసలు వీళ్ళ జీతాలు ఎంత? తెలంగాణ కోసం పనిచేస్తున్నారా లేకపోతే పక్క పార్టీలు పక్క రాష్ట్రాల కోసం పనిచేస్తున్నారా? ఈయనది ఆంధ్ర, ఈయన మన ఇక్కడ తెలంగాణ కానే కాదు ఈయనది. మరి ఇట్లాంటి వాళ్ళతోని మీ సోషల్ మీడియా టీంని ఏం ఇది చేయగలుగుతారు? ముఖ్యమంత్రికి తెలియదా హూ ఈజ్ శ్రీరామ్ కర్రీ, హూ ఈజ్ మన్నె సతీష్ అని ముఖ్యమంత్రికి తెలియదా? వీళ్ళు ఏమంటున్నారు, మనం చెప్పింది కూడా చేసుకోవడానికి శాతం అయితే లేరు. ఒరే ఇట్లాంటి టీంని పెడితే మీరు చెప్పింది చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? మిమ్మల్ని ఇంకా అడ్డంగా ఇరికిస్తున్నారు మీ పార్టీని. చెప్పింది కూడా చేసింది కూడా చెప్పుకోవడం సాధ్యం అవ్వట్లేదని అంటే ఇట్లాంటి సోషల్ మీడియా టీంని పెట్టుకోవడం ద్వారా మీరు ఎట్లా మీరు ఫోకస్ అవ్వగలుగుతారు? మీరు చెప్పింది చేసింది చెప్పుకోగలుగుతారు. ఈ మొత్తానికి ఈ టీంకి వేం నరేందర్ రెడ్డి సహకారం ఉందట. మరి ఆయనకి ఏందో మరి అర్థం కావట్లే. మరి వేం నరేందర్ రెడ్డికి ఏంది అంటున్నారు మరి బయట. మళ్ళీ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గరే కదా, పక్కనే ఆయన సలహాదారుడే కదా. మరి రేవంత్ రెడ్డి తెలియకుండానే జరుగుతుందా?